హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి ఎన్ఎం బ్లాగ్స్. ఈరోజు అయితే ఒక స్వీట్ ప్రిపేర్ చేసుకుందాం. ఆ స్వీట్ పేరు ఏంటంటే కద్దుకా కీర్. కద్దుకా కీర్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కద్దుకా కీర్ అంటే సొరకాయ పాయసం. దానికోసం అయితే లేతగా ఉన్న ఒక సొరకాయని అయితే తీసుకోండి. ఒక గంట పాటు నానబెట్టుకున్న సగ్గు బియ్యం, కొద్దిగా నెయ్యి అండ్ ఒక కప్ ఆఫ్ షుగర్, తర్వాత ఒక 5-6 కాజు, బాదం అండ్ ఇలాచీలు మంచిగా మిక్సీ చేసి పొడి పెట్టుకోండి. తర్వాత ఒక 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. అండ్ సొరకాయ పాయసం అంటే గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి ఫుడ్ కలర్ అయితే తీసుకున్నాను, గ్రీన్ కలర్. అండ్ మీకు వద్దు అనుకుంటే ఫుడ్ కలర్ అవాయిడ్ చేయండి. తర్వాత సొరకాయ పైన ఉన్న పొట్టు మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఈ సమ్మర్లో అయితే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తింటే మంచిది అంటారు కదా. సొరకాయ కర్రీ లేదా ఫ్రై ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లా సొరకాయతో స్వీట్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత ఈ పైన ఉన్న లేయర్ని మాత్రమే మనం ఈ సొరకాయ పాయసంకి అయితే యూజ్ చేస్తాము. సొరకాయ లోపల వైట్ కలర్ గుజ్జులాగా ఉంటుంది కదా, అదైతే పాయసంలో యూజ్ అయితే చేయము. నేను ఫస్ట్ టైం ఈ సొరకాయ పాయసం మా రిలేటివ్స్ మ్యారేజ్లో తిన్నా. అప్పుడు తిన్నప్పటి నుంచి నాకు ఈ పాయసం చేసుకోవాలని ఉండే. 1-2 సార్లు నేను ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అది మీతో షేర్ చేసుకుందామని ఈరోజు నేను కూడా చేస్తున్నా. అండ్ ఇట్లా సొరకాయ పైన ఉన్న పొట్టు మొత్తం క్లీన్ చేసిన తర్వాత మంచిగా కట్ చేసుకొని, లోపల ఉన్న వైట్ గుజ్జు మనకైతే యూజ్ ఉండదు పాయసంలో కాబట్టి ఆ వైట్ కలర్ మొత్తం అయితే క్లీన్ చేసి పెట్టుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత మంచిగా ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా తురుముకోవాలి. ఇట్లాగే అన్ని ముక్కల్ని తురుముకున్న తర్వాత మంచిగా ఎంత అయితే మనకి తురుముకున్న క్వాంటిటీ అయితే వస్తుందో దాన్ని ఒక్కసారి ఒక కప్పుతో మనం మెజర్ చేసుకున్నామంటే అప్పుడు షుగర్ ఎంత యాడ్ చేయాలో కూడా మనకు తెలుస్తుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి అయితే వేసుకొని, మనం తురిమి పెట్టుకున్న సొరకాయది ఉంది కదా, అది నాకైతే 2 కప్పులు అయింది. అండ్ దాన్ని మంచిగా నెయ్యిలో వేసి పచ్చివాసన స్మెల్ పోయే వరకు మంచిగా నెయ్యిలో వేయించుకోవాలి. స్మెల్ వస్తే ఏంటంటే పచ్చి వాసన అయితే వస్తుంది. మంచిగా స్మెల్ రాకుండా సొరకాయ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత పక్కన తీసి పెట్టుకున్నాక అదే గిన్నెలో ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని అందులో మనం గంట పాటు నానబెట్టుకున్న సగ్గు బియ్యం ఉన్నాయి కదా, 1 కప్పు తీసుకున్నాను. అవి వేసి అండ్ నెయ్యిలో మంచిగా వేయించుకున్న సొరకాయ తురుము కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మంచిగా మరగడం స్టార్ట్ అయినప్పుడు, మరిగిన తర్వాత దాంట్లో మనం ఒక 2 కప్పుల సొరకాయ తురుముకి నేను 1 కప్పు షుగర్ అయితే యాడ్ చేశాను. తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్న కాజు, బాదం అండ్ 2-3 ఇలాచీలు పౌడర్ చేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఈ పౌడర్ వేసిన వెంటనే మనకి ఉండలుగా అయితే అవుతుంది. ఆ ఉండలు కట్టకుండా మంచిగా ఒక 5 to 10 minutes అయితే పాయసాన్ని కలుపుతూనే ఉండాలి. తర్వాత అది చిక్కబడ్డ తర్వాత ఫుడ్ కలర్ అని చెప్పాను కదా, గ్రీన్ కలర్, కొన్ని వాటర్ యాడ్ చేసి పాయసంలో అయితే యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకు పాయసం గ్రీన్ కలర్ అయితే చేంజ్ అవుతుంది. సొరకాయ పాయసం అంటేనే గ్రీన్ కలర్ కాబట్టి నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నా. మీకు ఇంట్రెస్ట్ లేదు అంటే మాత్రం స్కిప్ చేసేయండి. ఒకవేళ 5 minutes ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన సొరకాయ పాయసం అయితే అయిపోయినట్టే. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా శ్రావణి ఎన్ఎం బ్లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.